వేరే ఉందన్నమాట, వేరే లెవెల్. ఆయనకే సైడ్ మా పెద్దమ్మ ఇల్లు అవి కూడా కొట్టమైనాయి ఆటోలు. సో అక్కడ ఆటో పెట్టింది కదా, ఆటో పెట్టింది మా పెద్దమ్మ ఇల్లు అనమాట. సో ఇక్కడ మా అన్న వాళ్ళు చేపలు పడతారంటే చూడనీకి వచ్చినాం. అక్కడ ఉన్నది మా అన్న వాళ్ళే. సో చేపలు పడతారు ఇలా నైట్ వేసి ఎట్లా పెద్ద పెద్ద 1 4 to 5 days ఉంటారు చేప. సో వెయిటింగ్ అనమాట. మా వాడు బయటకు వస్తే ఆ చేపను చూద్దామని చెప్పేసి వెయిటింగ్. సో చూడాలి ఎట్లా ఏ సైజు ఎట్లుంటుందని చెప్పేసి చూడాలి. వాటర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేద్దాం. చూసే కదా మొన్న అంటే రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ఇక్కడ ఫ్లోట్స్ వచ్చినాయి అనమాట. సో వరదలు వచ్చి మొత్తం ఇళ్ళకి నీళ్ళు పోయి మొత్తం ఆగం అంటే కొలాప్స్ చేసింది మొత్తము. సో చూడనీకి వచ్చినాం మేము పరామర్శించడానికి మా అన్న వాళ్ళకి ఇట్లా. సో కొన్ని ఇంట్లోకి కావాల్సిన సామాన్లు పట్టుకొని వచ్చినాం. అన్ని సామాన్లు లేకుండా మొత్తం కొట్టుకుపోయినాయి అనమాట. సో అవి మేము పట్టుకొని వచ్చేసినాం అనమాట చూడనీకి. ఇక్కడ మా అన్న వాళ్ళ ఇంటి పక్కనే వ్యూ ఎంత ఉండదు, జస్ట్ ఒక 50 meters అంతే, 50 meters. సో ఇల్లు అట్లా ఒడ్డు పక్కన ఉండడం వల్ల వాళ్ళకే ఫస్ట్ వచ్చినాయి. వాళ్ళ ఇల్లే తొందర ఆగమైందని చెప్పేసి. సో ఇల్లు వచ్చి చేపలు పడతారు. సో నెక్స్ట్ చేప కళ్ళు తిరుగుతానే డైరెక్ట్. వీడు మా బావ దిగాడు, మా బావ. సో ఈ విలేజ్ వచ్చేసి ఉల్లపల్లి అన్నమాట. సో మరిపేట బంగ్లా పక్కన అన్నమాట. చూడొచ్చు వ్యూ మాత్రం వేరే, బట్ వ్యూని ఎంజాయ్ చేయడానికి రాలేము మనం అయితే యాక్చువల్గా. కోసం వెయిట్ అన్నమాట. అవి ఎట్లా వస్తున్నాయి చూడండి ఎదురు. వీళ్ళు చేపలు పట్టడానికి ట్రై చేస్తారు. అంటే నాకైతే అబ్సల్యూట్లీ కళ్ళు తిరుగుతాను డైరెక్ట్ ఇట్లా ఊరుతాను. ఇగో ఇట్లా అవి ఆగుతలేవు, వెనక నెట్టేస్తాను మనుషుల్ని. కానీ వాళ్ళైతే ఘోరంగా పడతారు అక్కడ చూడొచ్చు. ఇవి వరదకు కూలిపోయినాయి అనమాట. ఇది శ్మశాన వాటిక. సో ఇవన్నీ వరదకి ఇట్లా అతలం కుతలం అయిపోయినాయి మొత్తం బండలన్నీ. సో అటు స్తంభాలు కూలినాయి, తాడి చెట్లు కూలినాయి, ఓ ట్రాక్టర్ కూడా అందులో ఇరుక్కుంది. చూడొచ్చు చేపల వేట. ఏదైనా ఒక బిగ్ ఫిష్ చూద్దాం అంటే వాళ్ళు బయటికి రావట్లేరు. ఉన్నాయారా? ఉన్నాయా? ఒకటన్నా ఉన్నాయా చేపలు? లేవా? అవతల డ్యామ్ ఉందన్న మళ్ళీ ఆడాక ఉన్నట్టుంది. అదే నీళ్ళు పడుతున్నా అక్కడ. అది కూడా అదే. నాకు తెలిసి ఒక 2-3 kilometers దూరానికి ఒక డ్యామ్ కట్టినట్టుంది వాటర్ రావడానికి. మరి ఈ ఊళ్ళో మానగూడ లోకల్ లీడర్స్ అనమాట. పోలీస్ వాళ్ళు లోకల్ లీడర్స్ వాళ్ళు ఇట్లా వచ్చారు పరామర్శిస్తారు కదా, సింపతి. తెలుసు స్టడీ
సో ఇదే అన్నమాట, మీరు ఉన్నారు కదా కాన్సెప్ట్ అట్లుంటుంది. పెద్దమ్మోళ్ళ ఇల్లు నేను చూపిస్తా చూడండి ఎక్కడి వరకు మునిగింది. ఏదో అట్లా ఇవన్నీ మొత్తం పెద్దమ్మ ఎంత మునిగింది. వాటర్ ఇక్కడ వరకు వచ్చినాయి అనమాట. సరేగా నేనే వీడియో తీసుకుంటాను యూట్యూబ్లో పెడతానికి. ఇది మా పెద్దమ్మ ఇల్లు అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఇక్కడికి చూసారు కదా, ఇక్కడికి మునిగింది. సో మా వాళ్ళగా నైట్ టైంలో ఏం చేయాలో అర్థం కాక, సో నైట్ టైం ఏం చేయాలో అర్థం కాక అసలు ఏం చేయాలో తెలియదు, ఎటు పోవాలో తెలియదు. సో ఎట్లుంటుంది సడన్గా ఇట్లా అవుతుంది అని చెప్పేసి అనగానే సో సడన్ అనమాట. సో అప్పటికి మా ఊళ్ళో 2 బర్రెలు చచ్చిపోయినాయి అంట. సో అంటే ఎక్కువ ప్రెషర్ వచ్చడం వల్ల 2 బర్రెలు చచ్చిపోయినాయి. సో అవి అంటే మెడకి తాడు ఉండడం వల్ల అవి 2 తప్పించుకోలేకపోయినాయి, చచ్చిపోయినాయి. మా బండి కూడా కొట్టుకుపోయింది అందులో. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు నైట్ టైం పడుకుంటారు, పడుకునే టైంలో సడన్గా రావడం వల్ల వీళ్ళు లేచి అంటే నీళ్ళు వీళ్ళ బాడీలో తగ్గడం వల్ల లేచి వెనక ఒక స్లాబ్ ఉందన్నమాట, స్లాబ్ ఎక్కిరు. సో వెనక స్లాబ్ ఎక్కిరు అనమాట. సో మీకు అది కూడా చూపితే స్లాబ్. ఇదైతే ఇల్లు మొత్తం ఏం లేవు ఇందులో, మొత్తం అన్నీ కొట్టుకోపోయినాయి. సో మళ్ళీ తెచ్చి పెట్టుకున్నాను అనమాట, ఎక్కడెక్కడో పడితే మొత్తం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకున్నారు. ఒక ఎట్లా అంటే ఒక 20 బస్తాల వడ్లు, బియ్యం, తినే బియ్యం అన్నీ బురద పట్టిపోయినాయి. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ బీరువా చూడండి, దీంట్లో కూడా వాటర్ పోయి ఉన్న సర్టిఫికేట్లు అవన్నీ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఇట్లా ఆగం చేసినాయి అన్నమాట. సో ఫ్లోట్స్ పోలేదు, ఇక్కడ నీళ్ళు అక్కడ ఆయనే లోతుందా, ఇది లోతుందండి ఇక్కడ చూడండి ఎట్లా. ఈ గోడ మొత్తం కూలిపోయింది ఆ ప్రెషర్కి తట్టుకోలేక. ఇది పెద్ద బొందంట, ఇవన్నీ ఇది గోడ సైడ్ గోడ అయితే డైరెక్ట్ కొట్టుకోపోయింది, డైరెక్ట్ ఆ ప్రెషర్ తట్టుకోలేక ఇట్లుంటుంది. సో మొత్తం అన్నీ పోయినాయి. మనం స్లాబ్ ఎక్కుందాం. సో మా వాళ్ళు ఇదే ఎక్కిరనమాట ఆ టైంలో, నైట్ టైంలో. ఈ స్లాబ్ ఎక్కిరనమాట మా వాళ్ళు నైట్ టైం. ఇల్లు ఉంది కదా, ఆ కిటికీలు మునిగాయి అనమాట, అంత లోతు. ఆల్మోస్ట్ అందులో నీళ్ళు పోయినాయి. ఇక్కడ ఉన్నాయి కదా, ఆరిపోతుంది కొంత. ఇప్పుడు ఎండ కొడుతుంది కాబట్టి ఆరిపోతుంది. సబ్జా లెవెల్ వచ్చింది వాటర్. ఇది అంటే ఫస్ట్ మా వాళ్ళు ఇల్లు ఉన్నాయి అనమాట, ఈ 2 ఇల్లులే ఉన్నాయి. ఫస్ట్ వీటినే అటాక్ చేసినాయి. అదే ఈ ఇల్లెక్కి కూర్చున్నారంట. అన్నీ ఒక్కటి కూడా లేవు, బండ్లు, గడ్డాములు, బర్రెలు అన్నీ కొట్టుకుపోయినాయి. ఇక్కడ కూడా ఒక గోడ ఉండే, ఆ గోడ కూడా కొలాప్స్ అయింది. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ పరిస్థితి అనమాట. సో ఫ్లోట్స్ వచ్చి మొత్తం ఇట్లా ఇటు అంటే అటు అల్లా కొల్లలం చేసినాయి. సో మా వాళ్ళు ఇప్పుడైతే ఆగం ఒక్క తినడానికి రైస్ కూడా లేవు ఇంట్లో ఇప్పుడు. సో ఆగం అయింది అంతా పరిస్థితి అంతా. సో చూడాలి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి. బట్ ఇంతవరకు అయితే నో హెల్ప్. ఏవో వచ్చిపోతారు, వీళ్ళు వచ్చిపోతారు. ఇప్పుడు మీకు కూడా ఒక క్లిప్ చూపించిన కదా, సో అట్లనే వీళ్ళు వచ్చిపోతారు. చూడాలి ఎంతవరకు హెల్ప్ అనేది దొరుకుతుంది అని చెప్పేసి. సో చలో, థ్యాంక్స్.